హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఒకేలా వండుకుంటే రుచిగా ఉండదు. ఒకసారి ఇలా వెల్లుల్లి ఎండుమిర్చితో తోటకూర వేపుడు చేయండి. మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా మనం పప్పు టమాటా వండుకున్నప్పుడు దానికి కాంబినేషన్గా ఈ కర్రీ మనం కనుక పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి తోటకూరని ముందుగా ఫ్రెష్గా కడిగేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి తోటకూరలో ఏమేమి కావాలో యూజ్ చేస్తాను. 3 ఇంగ్రీడియంట్స్ చాలండి. చాలా టేస్టీగా మనం తోటకూర వేపుడిని తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఎండుమిర్చి, అలాగే ఇలా జీలకర్రతో దంచిపెట్టిన వెల్లుల్లి, ఇలా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక ఇంకొకటి ఏంటంటే కరివేపాకు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి తోటకూర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, ఈ 3 కాంబినేషన్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందుగా ఎండుమిర్చిని వేయాలి. ఎండుమిర్చిని వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి, దంచిపెట్టుకున్న వెల్లుల్లి, అలాగే కరివేపాకు, ఆ తర్వాత పసుపు వేసుకొని ముందుగా కడిగి కట్ చేసి పెట్టేసుకున్న తోటకూరను ఇందులో వేసేయండి. ఇలా పసుపు వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అలా పెట్టేసేయండి. ఎందుకంటే తోటకూరలో వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్తో తోటకూర అనేది మగ్గిపోతుంది. సో ఇలా దగ్గర అవుతుందన్నమాట. సో దీన్ని కలిపేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి. మీకు తెలుసు కదండి, ఏ కర్రీలోనైనా మనం సాల్ట్ వేసుకుంటే ఇలా వాటర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పప్పు దువ్వతో కానీ లేదంటే స్మాషర్తో కానీ ఇలా కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకోవడం వల్ల తోటకూర ఇంకొంచెం మెత్తగా అవుతుంది కూడా. సో స్మాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా వెళ్ళేదాకా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. సో తోటకూర అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో దీని కాంబినేషన్గా మనం పప్పు, టమాటా పప్పు కానీ అలా కాంబినేషన్గా చేసుకుంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. సో ఇదైనా మనం అన్నంలోకి లేదంటే చపాతీలోకి కూడా తినొచ్చు. మరి మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి. మరి ఇది ట్రై చేశాక కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి తప్పకుండా. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.